ఇంకొక వాక్య భాగం మనం చూసాం. విశ్వాస సంబంధం కానిదేదో అది పాపం అని మనం చూసాం ఉదయ కాలం. ఒకసారి చూస్తారా? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం అనుకుంటా. అయితే ఇంకా చెప్పండి అందరు, విశ్వాస మూలము కానిదేదో అది పాపం అంట. హల్లెలూయా. మనకందరికీ తెలిసిన పాపాలు ఏంటి? డ్రింకింగ్ అంటే ఒక పాపం, జూదం అంటే ఒక పాపం, వ్యభిచారం అంటే ఒక పాపం, అబద్ధం అంటే ఒక పాపం. ఇవన్నీ ఇలాగ తెలిసిన మనకు పాపాలన్నీ, అవునా? దొంగతనం అంటే ఒక పాపం. ఇలాంటివన్నీ మనకు తెలిసిన పాపాలు. కానీ బైబిల్లో చెప్పే పాపం ఏంటో తెలుసా? విశ్వాస సంబంధము కానిదేదో అది పాపం కింద దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఏది పాపం అని చెప్తుంది బైబిల్లో? విశ్వాస సంబంధము కానిది. నువ్వు ఉదయాన్నే వస్తావు చూసావా, అది విశ్వాసమే. ఉదయాన్నే దేవుని సన్నిధికి వస్తావు చూసావా, అది విశ్వాసం. దేవుని మీద ఆధారపడతావు చూసావా, అది విశ్వాసమే. విశ్వాస సంబంధం కానిది అంటే నువ్వు దేవునితో కనెక్టెడ్గా లేకుండా నీ అంతటా నువ్వు చేసేది అది పాపం కింద బైబిల్ డిక్లేర్ చేస్తుంది. నీ సొంత శక్తి మీద ఆధారపడతావు చూసావా, వాటన్నిటిని దేనికి సాదృశ్యంగా చెప్తుంది? అది పాపానికి సాదృశ్యంగా చెప్తుంది. మనం అనుకుంటాం నేను ఏ పాపం చేయలేదు, న్యాచురల్గా ఆలోచించి నేను ఏ పాపం చేయట్లేదు, నేను అంత బాగున్నాను అని అనుకుంటాం. కానీ బైబిల్ ప్రకారం చూస్తే విశ్వాస సంబంధం కానిదేదో అది పాపం కింద పరిగణిస్తున్నారు అక్కడ. సో అందుకని విశ్వాసానికి దేవుడు ఏంటంట అట్రాక్ట్ అవుతాడు. హల్లెలూయా. దేనికి అట్రాక్ట్ అవుతాడు? కొంతమందికి నీకు చదివేది రావక్కల, నీకు అసలు చదివే రావక్కల, ఒకవేళ నువ్వు చదువుకోలేదు చిన్నప్పటి నుంచి, కానీ దేవుడు పట్టుకుని ఉన్నావు, నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. నీకు చదువు రాదు, ఆలు రావు, ఏమీ రావు, కానీ దేవుడు పట్టుకుని ఉన్నావు, నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. అంటే నీకు తెలుసు నీ పొజిషన్ ఏంటో తెలుసు, నాకు వేరే ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం లేదు, ఏమీ లేదు, కానీ ఈ లోకంలో కూడా దీవించగలిగే శక్తి సామర్థ్యం ఉన్న దేవుని నువ్వు పట్టుకుని ఉంటే నీ చదువు రాకపోయినా అంటే కొంతమంది చదువు అవ్వదు. అనేక మందిని అంటే చాలా మంది విశ్వాసంలో చాలా మంది చదువు రాని వాళ్ళు బ్లెస్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను ఒకసారి చాలా కాలం కిందట ఒక వీడియో పెట్టాను నేను. అది మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ ఒక ఆమె, ఒక అబ్బాయి అనుకోండి, అమ్మాయి అనుకోండి, ఒక ఆమె మందిరంలో చక్కగా పని చేస్తూ ఉంటుంది, క్లీనింగ్ చేస్తూ ఉంటుంది. క్లీనింగ్ చేస్తూ ఉంటే ఒక ఆమె బిజినెస్ ఉమెన్ చాలా ఊపుకుంటూ వస్తుంది, లోపలికి వస్తుంది, చాలా వచ్చి యా వాట్ యు ఆర్ డూయింగ్ అంటే చూస్తూ క్లీనింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. మందిరాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. క్లీన్ చేస్తూ ఉంటే సరే ఆమెకి ఏదో పెద్ద ఈమె ఫేవర్ చేద్దాం అనుకుని చెప్పి ఆమె విజిటింగ్ కార్డు ఇస్తుంది. నువ్వు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు నీకు జాబ్ ఇస్తాను, నేను విజిటింగ్ కార్డు ఇస్తుంది. ఎప్పుడన్నా నీకు జాబ్ కావాలన్నా లేకపోతే ఏదైనా సహాయం కావాలంటే నా దగ్గరికి రా అని ఒక విజిటింగ్ కార్డు ఇస్తుంది. సో తీసుకుంటుంది, చాలా నెమ్మదిగా, అంటే ఏమంటారు, చాలా తగ్గించుకున్నట్టుగా చక్కగా తీసుకుంటుంది. సరే ఇద్దరు ఈమె పని అయిపోయి బయటకు వెళ్తుంది, ఆమె పని అయిపోయి అదే చర్చికి వచ్చిన పని అయిపోయి బయటకు వస్తుంది అనమాట. అది విజిటింగ్ కార్డు ఇచ్చిన అమ్మాయిదేమో చాలా చిన్న కారు. ఏంటది? చాలా చిన్న కారు. ఆ సంఘంలో చర్చిలో వచ్చి మాపింగ్ చేసి అవన్నీ చేసి ఆ విజిటింగ్ కార్డు ఇస్తుంది చూసారా, వాళ్ళలో చాలా పెద్ద కారు. ఏంటి? చాలా పెద్ద కారు. సో ఏంటి అంటే దీని అర్థం ఏంటంటే దేవుని పని చేసే వాళ్ళకి, దేవుని సన్నిధిని గౌరవించే వాళ్ళకి, రెస్పెక్ట్ చేసే వాళ్ళకి దేవుని యొక్క ఆశీర్వాదం అలా ఉంటుంది. హల్లెలూయా. మరేమో ఎక్కడ ఆమె ఇంగ్లీష్ మాట్లాడినట్టు కనబడదు, ఆమె స్టైల్ ఉన్నట్టు కనబడదు, చాలా తగ్గించుకుని దేవుని పని చేస్తూ ఉంటుంది. మరి బయటకు వెళ్ళి చూస్తే ఆమె కారణం చాలా పెద్దది. నేను ఉద్యోగం ఇస్తాను లేకపోతే నీకు బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తానన్నదేమో చాలా చిన్న కారు ఉంటుంది. హల్లెలూయా. సో దేవునితో కనెక్టెడ్ ఉన్నవాళ్ళు, దేవునితో అనుసంధానం ఉన్నవాళ్ళు ఎలా ఆశీర్వదించబడతారంటే లోకంలో కూడా ఆశీర్వదించబడతారు, పరలోకంలో కూడా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. మరి ఈరోజు నీ వైఖరి అంటే నీవు ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? నేను మంచి జాబ్ ఉంటే ఆశీర్వదించబడతాను, లేకపోతే నేను ఇక్కడ కాదు నేను అమెరికాలో ఉంటే ఆశీర్వదించబడతాను, లేకపోతే నేను ఒకవేళ ఒక రిచ్ ఫ్యామిలీలో ఉంటే బాగుండేది, ఆ ఆలోచన అక్కర్లేదండి. నువ్వు ఎప్పటికైనా కానీ దేవునితో కనెక్టెడ్ ఉంటే, దేవునితో అనుసంధానమై ఉంటే నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. అదే చేశాడు తప్పిపోయిన కుమారుడు. ఏం చేశాడు? బుద్ధి వచ్చేసింది.
తన తప్పని తెలుసుకున్నాడు. ఏం చేశాడు? తిరిగి వచ్చేస్తాడు. తిరిగి వచ్చేసినప్పుడు మరి నేను అనుకుంటాను, తండ్రి ప్రతిరోజు ఆ కుమారుడు కోసం వెయిట్ చేస్తూ ఉందంట. మనం గిరగిరా తిరుగుతూ ఉంటాం, మన సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా, మనం అనేక వాటికి మన సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఏం చేయడు. ఎప్పుడు నువ్వు దూరంగా ఉన్నప్పుడు తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిస్తావా? దగ్గరగా వచ్చినప్పుడు తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిస్తావా? అది ఎవరి ఛాయిస్? అది. హల్లెలూయా. నువ్వు దూరంగా ఉన్నంతసేపు నువ్వు తండ్రి దగ్గర ఉన్నది ఏది అనుభవించలేవు, కానీ నువ్వు ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వస్తావో అప్పుడు తండ్రి దగ్గర ఉన్నవన్నీ అనుభవించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆ మాట చూద్దాం. ఒకసారి లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వారిని చూచి కనికరపడి. హల్లెలూయా. సో నేను ఈ ఉదయకాలం చెప్పాను, మీరు ఇంట్లో దేవుని సన్నిధి కానీ బయలుదేరుతారు చూసారా, అక్కడే మీ ఆశీర్వాదం స్టార్ట్ అయిపోయింది. చాలామంది భారంగా కొంత ఏమంటారు, అబ్బా సండే వచ్చిందా చర్చికి వెళ్ళాలా, అలా అలవాటుగా వచ్చేవాళ్ళు, లేకపోతే అటెండెన్స్ వేయించుకుని వచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళకి దేవుని ఆశీర్వాదము ఉండదండి. ఎప్పుడంటే నా తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంటుంది, నా తండ్రి ఇంట్లో సమాధానం ఉంటుంది, నా తండ్రి ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది, అది నేను పొందుకుని వెళ్తాను అన్ని ఎరిగిన వాళ్ళకి మాత్రమే ఆశీర్వాదాలు అనుభవించగలుగుతారు. చూడండి ఇక్కడ అదే మాట చూడండి. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా. తండ్రి హృదయము, తండ్రి యొక్క హార్ట్ ఏంటో తెలుసా అండి? ఎప్పుడు వస్తాడు నా బిడ్డ నా దగ్గరికి వస్తాడు, అప్పుడు ఏం చేస్తాడంట? కౌగిలించుకుంటాడంట, ముద్దు పెట్టుకుంటాడంట. అక్కడితో ఉండలేదు. కానీ అప్పుడు కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసితని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడు కానని అనను. అయితే తండ్రి తన దాసుని చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి క్రొవ్వున దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించదమని అనను. హల్లెలూయా. నువ్వు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చిన ప్రతిసారి ఒక పార్టీ జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరుగుతుందండి? ఒక పార్టీ అవుతూ ఉంటుంది తండ్రి దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఊరికే ఉండడు, ఆయన గిఫ్ట్స్తో బ్లెస్ చేస్తాడు నేను. హల్లెలూయా. ఆయన యొక్క ఉంగరము తొడగటం అంటే అథారిటీకి సాదృశ్యంగా ఉంది. ఆయన వస్త్రము, నూతన వస్త్రము ఆయనకి తొడగటం అంటే ఆ రక్షణ వస్త్రం కావచ్చు. ఆయన పాదాలకి ఏం చేశాడంట? చెప్పులు తొడిగాడంట. హల్లెలూయా. సో దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి కూడా ఏం జరుగుతుందంటే ఒక పార్టీ జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మన టాపిక్ ఏంటో తెలుసా? ఏం టాపిక్ ఈరోజు? ఇప్పటిదాకా ఏం విన్నారు మీరు? ఏం విశ్వాసం ఉండాలి మీకు? మళ్ళీ చెప్పండి. దేని ఎందుకు విశ్వాసం ఉంచాలి మీరు? దేవుని అంది అంటే దేని మంది విశ్వాసం ఇస్తారు? వాక్యం అంది. హల్లెలూయా. వాక్యం అంది విశ్వాసం ఇస్తే చాలు. హల్లెలూయా. సో లాస్ట్గా ఇంకొక మాట చెప్పాను, మీకు ఎంతమంది గుర్తుందో లేదో. ఇంకొక వాక్య భాగాన్ని చూపించాను. 2 తిమోతి చాప్టర్ 2 verse 12 చూపించాను. మన అనేక సార్లు మనం నమ్మదగిన వారుగా లేనప్పటికీ ఆయన మన జీవితంలో నమ్మదగిన వాడుగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మనం ఎంతో మందిని మనుషులు నమ్ముతాం, బంధువులు నమ్ముతాం, భార్యను నమ్ముతాం, భర్తను నమ్ముతాం, లేకపోతే అనేక మంది మనుషులపైన మనం ఆధారపడుతూ ఉంటాం. కానీ సో వాళ్ళు ఒక్కొక్కసారి నమ్మకంగా లేకపోవచ్చు, కానీ మన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. చదువుతారా ఒకసారి? 2 తిమోతి చాప్టర్ 2 verse 12. హల్లెలూయా. మనం నమ్మదగిన వారమైనను ఆయన. హల్లెలూయా. మీరు ప్రతిసారి కూడా మీరు దేవుణ్ణి ఎంతైనా నమ్మచ్చండి. మీరు ఏ విషయంలో అయినా ఆయన అంటాడు, ఒక మాట అంటాడు,
59 మొదటి వచనం చూద్దాం ఒకసారి. యెషయా 59 మొదటి వచనం. ఐజాయా చాప్టర్ 59 verse 1. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము, విననేరకుండునట్లు ఆయన చెవులు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కూర్చకాలేదంటే ఏంటి? చిన్నగా లేదని అర్థం. హల్లెలూయా. ఆయన నువ్వు ఎంత దూరంగా దేవునికి దూరంగా వెళ్ళినా ఆయన చాలా ఈజీగా నిన్ను క్యాచ్ చేయగలుగుతాడండి. నేను చాలా దూరంగా ఉన్నాను అనుకోవచ్చు. ఇప్పుడు యోనా గురించి, యోనా ఎక్కడ ఉండి ప్రార్థన చేశాడు? యోనా చేప కడుపులో ఉండి ప్రార్థన చేశాడు. చేప ఎక్కడుంది? ఆల్మోస్ట్ వాళ్ళ భూమిలో అడుగును భాగానికి వెళ్ళిపోయింది ఆ చేప. అలాంటి ప్లేస్లో ప్రార్థన చేసినా కానీ దేవుడు విన్నాడు. హల్లెలూయా. సో నువ్వు నేను అలాంటి సమయంలో ఉన్నా మనం ప్రార్థన చేసిన, విశ్వాస సహితమైన ప్రార్థన మనం చేసినా కానీ దేవుడు ఆలకిస్తాడు, దేవుడు రక్షిస్తాడు. అందుకని రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు. ఒక్కొక్కసారి మన పిల్లలకి చెప్తే ఒక్కొక్కసారి చాలా మందంగా ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు. వినరు, మాట వినరు. అవునా కదా? కొంతమంది చెప్పినా మాట వినరు, ఎన్నిసార్లు చెప్పినా మాట వినరు. కానీ ఆయన చెవులు అలాగే మందంగా లేదంట. మనం ఒక్కసారి అడిగిన చిన్న ప్రార్థన చేస్తాము, దాని రిజల్ట్ చూసిన తర్వాత నువ్వు ఒకసారి ఆలోచించుకో, నేను ఈ చిన్న ప్రార్థన చేశాను యథార్థంగా, దేవుడు ఆలకించాడు. నువ్వు ఆ రిజల్ట్ చూసిన తర్వాత అనిపిస్తుంది నీకు చాలా చిన్న ప్రార్థనే. నేను కూడా కొన్నిసార్లు ప్రార్థన చేస్తా, ప్రభా యెహోషువ ప్రార్థిస్తే సూర్యచంద్రులను ఆపావు, ఏలియా ప్రార్థన చేస్తే వర్షాన్ని కుమ్మరించావు, దానియేలు ప్రార్థన చేస్తే సింహాలు నోరు మోయించావు, ఏలియా గడ మన వంటి స్వభావం గలవని వాడే అని చిన్న ప్రార్థన చేసినప్పుడు అనేక సార్లు దేవుని యొక్క హస్తాన్ని చూశాను, దేవుని యొక్క ఏమంటారు హెల్ప్ నేను చూశాను, అనుభవించాను. హల్లెలూయా. చాలా టఫ్ టైం లాగా అనిపిస్తుంది, కానీ చాలా చిన్న ప్రార్థన, కానీ దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. విశ్వాసముతో చేసే ప్రార్థన మాత్రమే దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. సో మీరు ఈ రోజు నుంచి మరి ఏ విశ్వాసముతో మీరు ప్రార్థన చేస్తారు అంటే, కొంతమంది ప్యానిక్ ప్రార్థన చేస్తారు. ప్యానిక్ అంటే ఏంటి? భయపడుతూ ప్రార్థన చేస్తారు. భయం ఉన్న చోట దేవుడు పనిచేయడండి. చెప్పండి మీ పక్కన, భయం ఉన్న చోట దేవుడు పనిచేయడు. భయం ఉన్న చోట ఎవరు పని చేస్తారు తెలుసా? అపవాది పని చేస్తాడు. ఇంకా నీకు ఎక్కువ భయాన్ని తెప్పిస్తాడు. హల్లెలూయా. విశ్వాసం ఉన్న చోట మాత్రమే దేవుడు పనిచేస్తాడు. సో ఈ సాయంకాలం నువ్వు నేను దేవుని వాక్యాన్ని మనం ఏమి నమ్మాలంటే, ఆయన ఎలాంటి సమయంలో అయినా నా ప్రార్థన ఆలకిస్తాడు, విశ్వాసముతో చేసే ప్రతి ప్రార్థనకి జవాబిస్తాడు అని నువ్వు నమ్మగలిగితే. రీసెంట్గా కొన్ని మాటలు నేను పంచుకున్నాను. అంటే హన్న ప్రార్థన చేయకముందు ఆమె గొడ్రాలుగా ఉంది. ప్రార్థన చేసిన తర్వాత ఆమె గర్భము దాల్చింది, ఫలభరితంగా మారింది. అవునా కదా? సో పేతురు గురించి మనం విన్నాం. పేతురు ప్రార్థన చేయకముందు చెరసాల్లో ఉన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత బంధకాల నుంచి అంటే ఆ చెరసాలనే బంధకం నుంచి విడిపించబడ్డాడు. ఈ సాయంకాలం ఒకవేళ నువ్వు అప్పుల్లో ఉండి ప్రార్థన చేస్తే నువ్వు సమృద్ధిలోనికి వస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుల్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి, తర్వాత సమృద్ధిలోనికి వస్తావు. నువ్వు ఏది ఇప్పుడు కొరతగా ఉందో దానిలో ఉండి ప్రార్థన చేయి. వాక్యంలో ఒక చోట ఉంటుంది, ఇరుకులో ఉన్నప్పుడు నేను మొరపెట్టితే నీ విశాలతలోకి నన్ను నడిపించను. దావీదు ప్రార్థన చేస్తాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తాడు? విశాలతలో ఉండగా ప్రార్థన చేయడు, ఇరుకులో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు. ఇరుకులో ఉన్నప్పుడు విశాలతలోకి నడిపిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ప్రార్థన చేస్తే ఆ స్థితిలో ఉండవు, కానీ ఆ స్థితి నుంచి విడిపించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ సాయంకాలం మీరు రాసుకోండి, ఏ స్థితిలో ఉండి మీరు ప్రార్థన చేస్తున్నారో, దేవుడు ఏ స్థితిలోకి మిమ్మల్ని నడిపించాడో మీరు ఏమంటారు ఒక రిపోర్ట్ రాసుకోండి. ప్రతి ఒక్కరికి రిపోర్ట్ ఇస్తారు కదా. మీ పిల్లలకి స్కూల్కి వెళ్తే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు. దేనికి ఇస్తారు? వాళ్ళు రాసిన ఎగ్జామ్స్ని బట్టి. సో మనకి దేవుడిచ్చే రిపోర్ట్ ఏంటో తెలుసా? మనం చేసిన ప్రతి ప్రార్థనకి ఆ రిజల్ట్స్
ఈరోజు డేట్ రాసుకోండి, నేను కూడా డేట్ రాసుకుంటా. నేనున్న స్థితిలోంచి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేశాడో ఆ రిపోర్ట్స్ రాసుకుంటాను. మీరు మీ జీవితంలో ఏ స్థితిలో ఉండగా ప్రార్థన చేస్తే ఏ స్థితిలోకి దేవుడు తీసుకెళ్ళాడో మీరు కూడా మీ రిపోర్ట్ రాసుకోండి. హల్లెలూయా. రాసుకుంటారా మరి ఈరోజు? ఇలాగే ప్రార్థన చేయండి. ప్రభా, హన్న ప్రార్థన నువ్వు ఇప్పుడు ఈ బైబిల్లో ఉన్నది టెక్స్ట్ బుక్ ఏంటో తెలుసా? మీరు ఆ ఇయర్ అయిపోగానే ఆ టెక్స్ట్ బుక్ వదిలేస్తారు, మళ్ళీ ఇంకో టెక్స్ట్ బుక్ పట్టుకుంటారు ఇంకో క్లాస్లో, అవునా కదా? అలాంటిది కాదు ఇది బైబిల్. బైబిల్ ఏంటో తెలుసా? మనకి మాదిరిగా ఉండిపోయిన వాళ్ళ గురించి మనం ఇచ్చేది. మన ఇదంతా ఏంటి బైబిల్లో ఉన్నాయని మనం అనేక సార్లు ప్రార్థన చేస్తాం. ప్రభా, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాం. అదేంటి? ఆయన యొక్క అద్భుతాలు మీరు జ్ఞాపకం చేస్తారు. ఇంకేం ప్రార్థన చేస్తారు? ప్రభా, మరి సముద్రం ముందున్నప్పుడు, మరి మోషేకి ముందు ఎర్ర సముద్రం ఉంది, కానీ అలాంటి సమయంలో కూడా నువ్వు ఒక ద్వారం తెరిచావు, ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసావు. ఇలా చేశారా? ఏమన్నా ప్రార్థన చేశారా? నీటిని ద్రాక్షారసంగా మార్చావు, గుడ్డి వారికి చూపునిచ్చావు, కుంటి వారికి నడకనిచ్చావు. చేశారా ప్రార్థన ఎప్పుడన్నా? అవి జ్ఞాపకం చేసుకున్నారా ఎప్పుడన్నా? సిస్టర్ చేస్తారా మీరు అలాగా? చేయరా? ఇవి చేయాలి మనము. ప్రభా, అలాంటి అద్భుతాలు చేసిన దేవుడు నా జీవితంలో కూడా నువ్వు కార్యం చేయగలవు. హల్లెలూయా. మనం అదే స్తుతించేది ఏంటి? ఆ రోజు చేసిన కార్యం ఈరోజు చేయగలడు. సో అలాగ ప్రార్థన చేసినప్పుడు, యథార్థంగా చేసినప్పుడు చాలా ఈజీగా సునాయాసంగా మార్గాలు తెరుస్తాడండి దేవుడు. మీరు ఇలా చేసి చూడండి ప్రార్థన. ఈరోజు నుంచి మీ ప్రార్థన, మన విశ్వాసం నుంచి ప్రార్థనకి వెళ్ళాం. మొదటగా విశ్వాసాన్ని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన దాన్ని బట్టి వాక్యాన్ని మనం పంచుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. దేవుడు మనకి ఏది అవసరం అదే ఇస్తాడు మనకి. సో ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో అవన్నీ లిస్ట్ రాసుకోండి. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏ స్థితిలోకి నడిపించాడో మనం సాక్ష్యాలుగా పంచుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా అంటే రోగిని స్వస్థపరుస్తుంది. చూద్దాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం నుంచి, జేమ్స్ చాప్టర్ 5 వర్స్ 14 దగ్గర నుంచి చూద్దాం ఒకసారి. మీరున్న స్థితిని రాసుకోండి, మీరు వెళ్ళబోయే స్థితి రాసుకోండి. హల్లెలూయా. బిఫోర్ ఇట్లా ఉండేది, ప్రార్థన చేయకముందు, నేను ఈ విషయంలో ప్రార్థన చేయకముందు నా పరిస్థితి ఇది, ప్రార్థన చేసిన తర్వాత నా పరిస్థితి ఇది. హల్లెలూయా. ప్రతి ఒక్కళ్ళు సాక్ష్యం చెప్తారండి. మీరు చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం నుంచి. అతని కొరకు ప్రార్థన చేయవాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతనిని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనిడి, మీరు స్వస్థ పొందినట్లు ఒకరినొకరు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది, బహుబలము గలదై ఉండెను. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏంటంటే ద ప్రేయర్ ఆఫ్ రైచియస్నెస్ ఈజ్ అవైలెత్ మచ్ అని ఉంటుంది. ఏమనుంటుంది? ఏమన్నది? నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది, బహుబలము గలదై ఉండెను. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు నువ్వు ఎప్పుడు నీతిమంతుడిగా తీర్చబడ్డావు తెలుసా? నువ్వు నీతిమంతుడు అని ఎంతమంది నమ్ముతున్నాను నేను నీతిమంతుడిని? హల్లెలూయా. యేసు రక్తము ద్వారా కడగబడిన ప్రతి ఒక్క బిడ్డ కూడా నీతిమంతుడు. సో నువ్వు అనుకుంటావు నేను ప్రార్థన చేస్తే అవుతుందా అనుకుంటావు. ఎస్, నువ్వు ప్రార్థన చేస్తే అవుతుంది. ఇక్కడ అదే రాయబడింది, నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదే ఉందంట. సో ఈరోజు మీరు నేను చేసే ప్రార్థన బహుబలము గలదై ఉన్నదని మీరు నమ్మి ప్రార్థన చేయండి. అపనమ్మకంతో ప్రార్థన చేయొద్దు మీరు. హల్లెలూయా. హల్లెలూయా. సో అట్లీస్ట్ 1 వీక్ ఒకసారి, ఇప్పుడు ఈ కాంగ్రిగేషన్ మాత్రమే, ఎందుకంటే ఉదయాన్నే ఇది పంచుకోలేదు. ఈ వారంలో మీరు చేసి మీ రిజల్ట్స్ నాకు పంపించగలుగుతారా బ్రదర్కి? వారంలో బిఫోర్ అంటే ప్రార్థన, ఇప్పుడు నేను విని వెళ్తారు ఇంటికి, మీ ప్రార్థన రిక్వెస్ట్లన్నీ రాసుకుంటారు. ఏది మీరు ఏ స్థితిలో ఉన్నారు,
ఏ స్థితికి వెళ్తారో దేవుడు ఆ రిజల్ట్స్ కూడా మనకి ఏమంటారు రివ్యూ లాగా మనం చెప్పుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు అదే నేర్చుకున్నాం మనం. హన్నా ఏం చేసింది? గొడ్రాలుగా ఉండి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసింది, ఆమె ఫలభరితంగా మారింది. మరి అదే దేవుని మనం ఆరాధిస్తున్నాం ఈ రోజుకి. మరి దేవుడైతే మారలేదు. ఆ రోజుకి అదే దేవుడు, ఈ రోజుకి అదే దేవుడు మనం ఆరాధిస్తున్నాం. మరి రిజల్ట్స్ కూడా అలాంటి రిజల్ట్సే మనం పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. సో మీరు ఏవి మీకు అసాధ్యంగా కనిపించి ఇప్పటి వరకు మనం చాలా వరకు ప్రార్థన చేయకుండా మైండ్తో ఆలోచిస్తామండి. ఏం చేస్తాం తెలుసా? అంత మైండ్లోనే చేసేదంతా మైండ్లోనే, ప్రార్థన చేయరు. అలాంటప్పుడు మన రిజల్ట్స్ చూడలేం. సో ఈరోజు నుంచి మన జీవితంలో ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో బిఫోర్ ఆఫ్టర్ అని పెట్టుకోండి. మీరు కావాలంటే ప్రార్థన చేయకముందు నా జీవితంలో ఉన్న పరిస్థితి ఇది, నేను ప్రార్థించిన తర్వాత నా జీవితంలో వచ్చిన రిజల్ట్స్ ఇవి. హల్లెలూయా. డిఫరెన్సెస్ బిట్వీన్ అని మనం చాలాసార్లు ఫిజిక్స్లో ఎన్ఎస్ పిఎస్ రాస్తాం మనం. లేకపోతే యానిమల్, మ్యాన్, లేకపోతే నాన్ హ్యూమన్ బీయింగ్ ఇట్లా రాస్తాం కదా. డెడ్కి సంబంధించి లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ అట్లా రాస్తాం కదా. సో బిఫోర్ ప్రేయర్ ఆఫ్టర్ ప్రేయర్ రాసుకోండి. ఈరోజు ఛాలెంజ్ మనకి. హల్లెలూయా. అందరికీ ఛాలెంజ్. సృజన్ ఛాలెంజ్. బిఫోర్ ఎగ్జామ్స్, ప్రార్థన చేయకముందు ఎగ్జామ్స్ 15 ఉన్నాయి. ఆఫ్టర్ ప్రేయర్ 15 కంప్లీటెడ్ ఎగ్జామ్స్. హల్లెలూయా, హల్లెలూయా. బిఫోర్ ప్రార్థన చేసే ముందు 10 లక్షల అప్పులు ఉన్నాయి. ఆఫ్టర్ ప్రేయర్ 10 లక్షల అప్పులు తీరిపోయింది. హల్లెలూయా. అని నమ్ముతావా? నీకు చదువు రాకపోయినా పర్వాలేదు, ప్రార్థన చేయి. మీ కుటుంబంలో ఏ అప్పులు ఉన్నాయో ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. బిఫోర్ ప్రేయర్ కాలేజీలో సీట్ లేదు, ఆఫ్టర్ ప్రేయర్ కాలేజీలో సీట్ వచ్చేసింది. హల్లెలూయా. సో అందరికీ సాక్ష్యాలు ఉంటాయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సాక్ష్యాలు ఉంటాయి.